భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదంలో 7 కార్మికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు సమాచారం. భద్రాద్రి పంచాయతీ ఆఫీస్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకునే రెస్క్యూ సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతిరావు లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యు తిరుపతిరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భద్రాచలం ఆరంతస్తుల బిల్డింగ్ కొనే మృతు ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే భద్రాచలంలో ఉన్నటువంటి ఏదైతే టెంపుల్ ఆవరణ ప్రదేశంలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ ఆరంతస్తుల బిల్డింగ్ కుప్పకూలిన ఘటన అయితే ఈ రోజు చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ 1980లో పాత పురాతన భవనం మీద ఏదైతే 6 అంగాల పిల్లర్ పైన ఆరంతస్తుల బిల్డింగ్ కడుతున్న నేపథ్యంలో అయితే ఒక్కసారిగా కుప్పకూలింది. అందులో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కూడా అందులో 2 ఇరుక్కున్నట్టు కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి 3 అంతస్తుల బిల్డింగ్ కానించి 6 అంతస్తుల బిల్డింగ్ కూడా ఇక్కడ అనుమతులు ఇవ్వటం వల్ల ఈ యొక్క ఘటనలు చోటు చేసుకుంటారనే స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా ఇక్కడ ఉన్న జరిగిన సంఘటనకు అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు ఇక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇక్కడ శిథిలాలో చిక్కున్నటువంటి వ్యక్తులను అయితే బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. అక్కడ బిల్డింగ్ పూర్తిగా 6 అంతస్తుల బిల్డింగ్ కూడా పూర్తిగా దిగువకి అంటే బేస్మట్టం కిందికి పడిపోయిన ఘటన అయితే మనం విజువల్స్ లో చూసుకున్న పరిస్థితి. అక్కడ పోలీసు రెస్క్యూ టీం కావచ్చు, ఇక్కడ ఏదైతే ఫైర్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ శిథిలాలో చిక్కున్న వ్యక్తులను అయితే బయట తీసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఇక్కడ జరిగినటువంటి సంఘటనతో అయితే జిల్లా యంత్రాంగం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జిల్లా కలెక్టర్ హఠావుటిన కూడా ఇక్కడ సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి. ఇక్కడ సింగరేణి రెస్క్యూ టీం కావచ్చు, ఇక్కడ ఫైర్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ సంఘటన స్థలానికి చేరుకున్న పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబాలు కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇక్కడ సంఘటన అయితే పూర్తి స్థాయిలో కూడా ఇంకా పూర్తి వివరాలు అయితే అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ సంఘటన జరిగిన ప్రదేశానికి అయితే అధికారులు కూడా చేరుకున్న పరిస్థితి. ఇక్కడ స్థానికులు కూడా సంఘటన స్థలంలో ఉన్నటువంటి స్థానికులు కూడా ఇక్కడ ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరిగిందనే విషయం కూడా వాళ్ళు తెలుసుకునే చెప్పండి. అసలు ఏం జరిగింది ఇక్కడ? అసలు శిథిల వ్యవస్థలు ఎంతమంది చిక్కుకున్నారు? 3, 4 అంటున్నారు. ప్రెసెంట్ అయితే ఎంతమంది ఉన్నారు తెలియదు లోపల. అంటే ఈ సంఘటన జరిగి ఎంతసేపు అవుతుంది? అసలు ఈ సంఘటన ఇది జరగడానికి కారణం ఏంటంటారు? కరెక్ట్ గా టైం వచ్చి 2:53 ఆ టైం జరిగింది. మేము అప్పుడే ఇటు వెళ్తుంటే కింద వర్క్ నడుస్తుంది, డ్రిల్లింగ్ వరకు ఏదో ఒక వర్క్ నడుస్తుంది. వాళ్ళు పని చేస్తుంటే ఆ దాటికి పిల్లలన్నీ అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అంటే ఎంతమంది చిక్కుకుంటూ ఉంటారు అక్కడ మొత్తం పోతగా? ఇంట్లో అయితే 3 అని చెప్తున్నారు. మరి ఎగ్జాక్ట్ నెంబర్ అయితే తెలియదు ఎంతమంది ఉన్నారు. ఇది మొత్తంగా చూసుకుంటే మనం ఇక్కడ ఉన్నటువంటి శిథిల వ్యవస్థలు అయితే ఒక క్లారిటీ వచ్చిన పరిస్థితి మనకు కనపడలేదు. ఎందుకంటే ఇక్కడ ఒక ఇంటి ఓనర్ ఏదైతే వర్క్ నడిపించేటువంటి ఓనర్ కూడా ఒక 2-3 ఉన్నారని చెప్పేసి తెలుపుతున్నాడు. అంటే ఇక్కడ వర్క్ జరిగే సమయంలో ఒక్కసారిగా ఇక్కడ గ్రిల్లింగ్ వర్క్ కావచ్చు, ఇక్కడ తాపి పని నడుస్తున్న క్రమంలో అయితే బిల్డింగ్ కుప్పకూలినట్టు కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఒక్కసారి కుప్పకూలతో ఇక్కడ ఉన్నటువంటి ఒక ఓనర్ ఏదైతే వర్క్ నడిపించే ఓనర్ కూడా ఇక్కడ నుంచి పరారులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా ఇక్కడ సంఘటన స్థలానికి అయితే ఇప్పుడు అధికారులు అయితే చేరుకున్నారు. జిల్లా మంత్రులు కూడా ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీము పంపించాలి, ఇక్కడ సహాయ చర్యలు చేపట్టాలి, శిథిలాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా బయటకు తీయాలని తెలుపుతున్న పరిస్థితి. ఏదేమైనా ఇక్కడ మన సంఘటన ప్రదేశాలకైతే ఇప్పటికే సింగరేణి రెస్క్యూ టీమ్ తో పాటు ఇక్కడ ఏదైతే ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నారు. దగ్గరుండి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కూడా ఇక్కడ సహాయ చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. డౌట్ వచ్చింది నాకు అప్పుడే, ఎప్పుడు గురించి అనుకోవడానికి. ఇద్దరే ఉన్నా.